పురసమరంలో ఆధిక్యాన్ని చాటుతున్న కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలు కార్పొరేషన్లలోనూ హస్తం ముందంజ. హైదరాబాద్లోని ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియ పర్యవేక్షణ. సిరిసిల్లలో దూసుకుపోతున్న కారు. 39 వార్డులకు గాను ఇప్పటికే 14 వార్డుల్లో గులాబీ పార్టీ విజయం. కరీంనగర్లో కొనసాగుతున్న లెక్కింపు ప్రక్రియ. పటిష్ట బందోబస్తు మధ్య కొనసాగుతున్న కౌంటింగ్. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది. సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న బొత్స. మార్కాపురం వాసుల ఔదార్యం. శ్రీశైలానికి కాలినడకన వెళ్లే మాలధారులకు అల్పాహారం. అన్నమయ్య జిల్లాలో బయటపడ్డ 104 వాహనాల అచ్చోరి బాగోతం. తమకు సంబంధం లేదంటూ ఆత్మరక్షణలో పడిన టీడీపీ. తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామీజీ శివైక్యం. నిరంతరం గోసేవ, వేదాలు, ధర్మ పరిరక్షణ కోసం పరితపించిన స్వామి. బెంగళూరు సత్యవారాలో ఘోర రోడ్డు ప్రమాదం. ట్రక్కును వేగంగా ఢీకొన్న 2 కార్లు, బైక్, 7 మృతి. రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ భేటీ. రష్యా నుంచి 288 S-400 క్షిపణుల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్. బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్పీ విజయం. పోటీ చేసిన 2 చోట్ల తారిక్ రెహమాన్ గెలుపు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఎదురు దెబ్బ. ప్రతినిధుల సభలో కెనడాపై టారిఫ్లను ఖండిస్తూ డెమోక్రాట్ల తీర్మానం. T20 వరల్డ్ కప్ లో కెనడాను ఢీకొననున్న యుఏఈ. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో తలపడనున్న ఇరు జట్లు.